హలో ఫ్రెండ్స్, సిరి కిచెన్ స్వాగతం. నేను మీ సిరిని. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు విషయం ఏంటంటే, మన జీవితంలో కొన్ని ఇష్టమైన విషయాలు ఉంటాయి, కొన్ని ఇష్టం లేని విషయాలు ఉంటాయి. ఇష్టమైన విషయాలు ఏదైనా సరే నాకు ఇది చాలా ఇష్టం అని చెప్పేస్తాం. ఇష్టం లేని విషయాలు కొన్ని ఉంటాయి, వాటి గురించి మనం చెప్పలేము. చేసేది ఎదరోడు చేసి తప్పు అయినా సరే వాళ్ళ మొహం మీద ఇది తప్పు అని చెప్పలేం. అది చెప్పేవాళ్ళు కూడా ఉంటారండి కొంతమంది. వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళ తప్పులు వాళ్ళకి తెలిసి చేస్తారు, ఈ ఎదురోళ్ళకి నీతులు చెప్తూ ఉంటారు. వాళ్ళు ఒక రకం. అందరూ అలా ఉన్నారని కాదు, కొంతమంది అలాగా. నేను ఏది దాచుకోను, నేను ఏదైనా మొహం మీద అనేస్తాను అనే వాళ్ళు ఉంటారు చూడండి. వాళ్ళకి కూడా ఉంటాయి. ఇది తప్పు. మనిషిగా పుట్టిన ప్రతి వాళ్ళు కూడా, నేనని కాదు, మీరని కాదు, ఎవరైనా సరే తప్పు చెయ్యలేని వాళ్ళంటూ ఎవరు ఉండరు. నాకు తెలిసి మానవ జన్మ ఎత్తిన వాళ్ళు ఎవరైనా సరే తప్పు చేయలేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఎక్కడో ఉంటారు మహానుభావులు. వాళ్ళ గురించి ఆలోచించే మనం సరిపోం వాళ్ళ గురించి ఆలోచించడానికి. కాకపోతే ఏదైనా సరే ఈ రోజుల్లో ఇది తప్పు అని చెప్పి జనాన్ని దూరం చేసుకోవడం కంటే, మనకి ఎందుకులే ఎలా జరిగిద్ది అలా జరుగుద్ది అని వదిలేయడం మంచిదని నేను అనుకుంటాను. కానీ ఇంకొక విషయం అండి, ఊరుకున్నాం కదా అని ఏది పడితే అదని ఎలా పడితే అలా మాట్లాడితే మటుకు అస్సలు ఊరుకోవాల్సిన అవసరం కూడా లేదండి ఈ రోజుల్లో. ఎవరైనా సరే ఎందుకు ఊరుకోవాలి? కాకపోతే తప్పు అని చెప్పి జనాన్ని దూరం చేసుకోవడం కంటే ఏమీ చెప్పకుండా మౌనంగా ఓకే ఓకే అని ఉన్నా కాసేపు ఇలా తల ఊపుతూ ఓకే ఓకే అంటూ ఉండిపోవడం మంచిదని అభిప్రాయం. అవునంటారా కాదంటారా? జీవితకాలంలో బ్రతికినంతకాలం ఏముందండి, కాసేపు సరే అనుకుంటే పోయే. మరి ఒక విషయాన్ని పట్టుకుని దాన్ని లాగి పీకి ఎందుకు, శత్రువులను పెంచుకోవడం ఎందుకు? అవునంటారా కాదంటారా? నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి, ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి.